ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని అన్నారు మంత్రి మేరకు నాగార్జున. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ కొత్త చరిత్ర సృష్టించబోతోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతోందని వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రి మేరకు నాగార్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధం. ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ సునామీ రాబోతోంది. పేదలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారని దాడులు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ స్టేషన్లోకి వెళ్లాడు. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరిన ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. కేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు. పోలీసులు టీడీపీకి కొమ్ము కాస్తారన్నారు. మహిళలను చెప్పి పరిపాలన చేసినటువంటి గొప్ప పరిపాలనకు అర్థం పట్టే విధంగా ఓటర్లు తీర్పునిచ్చిన తీరు చాలా గొప్పగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్పారు, పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అని. అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు అంతా కలిసి దుమ్మెత్తి పోస్తే ప్రజలు మాత్రం మాకు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తీర్పులు ఇవ్వబోతా ఉన్నారు. వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిజంగా జూన్ 4వ తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతూ ఉంది. వీటిని గమనించి చంద్రబాబు నాయుడు అనే ఒక పెద్ద ప్రెస్టేషన్కి వెళ్ళిపోయి చేయిస్తానికి, అఘాయిత్యాలు చేయిస్తానికి, అమానుషాలు చేయిస్తానికి, రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు, అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నాడు. మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు జిల్లాలో కొణిజేల్లో కానీ బీసీ మహిళ ఓటేసిందని ఇంటి మీద దాడి చేసి అఘాయిత్యానికి పాల్గొన్నటువంటి పరిస్థితి. అట్లాగే మాచర్లలో బేడ బుడగ జంగాలు ఓటేశారని చెప్పి వారి మీద దాడి చేసిన పరిస్థితి. చిలకలూరుపేటలో అయితే ఎస్సీ అతను ఏజెంట్గా ఉన్నాడని ఇంటి మీద దాడి చేయించినటువంటి తీరు కానీ, అట్లాగే సత్తిపల్లి ముప్పాడలో దళితులు, పేదవారి మీద దాడులు, రాళ్ల దాడి చేయించిన తీరు.